హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ టాక్స్ 2.0. ఈరోజు వీడియోలో మా జమాక్ అపార్ట్మెంట్స్లోని గణేశుడి నిమజ్జనం ఎలా చేశామో చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. 5వ రోజు పూజను అందమైన గజమాలను వినాయకుడికి అలంకరించి భక్తితో చేసిన నైవేద్యాలను సమర్పించి పూజను పూర్తి చేశారు. మధ్యాహ్నం అన్నదానానికి అన్ని సిద్ధం చేసుకుని ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. వేడి వేడి కమ్మనైన వంటకాలతో భోజనాలను భక్తులకు వడ్డించారు. అందరూ వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కలిసి ఒకే చోట భోజనాలు చేయడం చాలా సంతోషంగా అనిపించింది. అన్నదాన కార్యక్రమం పూర్తి అవ్వంగానే వినాయకుడి లడ్డూ వేలంపాట మొదలుపెట్టారు. ఈ లడ్డూ వేలంపాట నిజంగా హోరాహోరీగా పాడారు. 3,000తో మొదలు పెడితే పోటీ పడి మరీ గణపతి లడ్డూను 32,000 దాకా పాడారు. ఈ లడ్డు వేలంపాట లాస్ట్ వరకు చాలా ఉత్కంఠగా జరిగింది. గణపతి చేతిలో ఉంచినటువంటి చిన్న లడ్డూను కూడా 20,000 దాకా పాడారు. అలాగే గణపతికి అలంకరించినటువంటి డబ్బుల దండను కూడా 14,500 రూపాయలకి వేలంపాటలో పాడుకున్నారు. ఇలా పోటాపోటీగా చాలా సందడిగా జరిగింది లడ్డూ వేలంపాట. వేలంపాటలో గెలిచిన వారికి లడ్డూని బహుకరించి మేళ తాళాలతో వారి ఇంటి దాకా తీసుకెళ్లారు. నిజంగా లడ్డూని గెలిచిన వారికి ఆనందానికి హద్దులు లేవు. చాలా సంతోషంగా భక్తితో లడ్డూని వారి ఇంటికి తీసుకువెళ్లారు. లడ్డూ వేలంపాట పూర్తి అవ్వంగానే గణపతిని నిమజ్జనానికి కదిలించి ట్రక్లోకి ఎక్కించారు. గణపతి ముందు మహిళలు అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో కోలాటాలు వేసుకుంటూ గణేశుడితో పాటు నడుస్తున్నారు. కానీ కోలాటం మాత్రం వీళ్ళు ఎంతో శ్రద్ధగా చక్కగా చాలా బాగా చేశారు. అందరూ ఒకే కలర్ శారీస్తో రెడీ అయ్యి ఒకే విధంగా ఎంతో అందంగా దేవుడి పాటలకు కోలాటం వేసుకుంటూ గణేష్తో పాటు ముందుకు సాగుతున్నారు. పిల్లలు పెద్దలు అందరూ కలిసి గణపతికి చివరి హారతినిచ్చి నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. గణపతి ముందర బాణాసంచా కాలుస్తూ పిల్లలు పెద్దలు అందరూ డాన్సులు వేసుకుంటూ ఎంతో సంతోషంగా గణపతిని నిమజ్జనానికి సాగనంపుతున్నారు. అలా మా వినాయకుడు ప్రకాశం బ్యారేజ్కి చేరుకున్నాడు. 5 రోజులు ఒక సంబరంలా చిన్న పెద్ద అందరం కలిసి ఎంతో సంతోషంగా గణపతికి పూజలు చేశాము. నిమజ్జనానికి మా గణపతి వెళ్తుంటే కొంచెం బాధగా అనిపించింది. కానీ ఈ 5 రోజులు అస్సలు మర్చిపోలేం. మళ్ళీ వస్తాడుగా అనే సంతోషంతో గణపతికి బాయ్ బాయ్ గణేష అని చెప్పేశాం. ఇలా మా జమాక్ అపార్ట్మెంట్స్లో మా గణపతి పూజని, లడ్డూ వేలంపాటని, గణేశుడి నిమజ్జనంని ఎంతో ఘనంగా జరుపుకున్నాం. మీ అపార్ట్మెంట్స్లో కూడా ఇలాగే జరుపుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కీప్ వాచింగ్ మై వీడియోస్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.